కృష్ణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తూ ఉన్న యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభములు. ఈరోజు దేవుని మాట జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం. మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడు. తన ప్రజలను శిక్షించిన తరువాత దానికి విరుద్ధంగా దేవుడు ఇప్పుడు ఆ శిక్షను వారిపై అమలుపరిచి నేరం చేసిన వారిపై తీర్పును ప్రకటించాడు. కనుగుడ్డు అనేది మన శరీరంలో అతి విలువైన భాగం. అంత విలువైన వారిగా ఇశ్రాయేలీయులలోని భక్తిపరుల యొక్క శేషాన్ని దేవుడు లెక్కిస్తాడు. వీరు దేవునికి కనుగుడ్డుతో సమానం, అనగా దేవునికి వారెంతో ప్రశస్తం, ప్రధానమైన వారు అని అర్థం. పాత నిబంధనలో వీరిని ఎలాగ లెక్కించాడో నేటి విశ్వాసులను కూడా ఆయన అంతే ప్రియమైన వారిగా లెక్కించాడు. మనం కూడా ఆయన భద్రత శ్రద్ధ కింద ఉన్నాము. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 10వ వచనం. దేవుడు ఎన్నుకున్న ప్రజలైన వారిని దేవుడు ఎడారి ప్రదేశంలో కనుగొన్నాడు. భీకరమైన శబ్దాలు ఉన్న ఎండిపోయిన ప్రాంతంలోని ఆ జనాన్ని కనుగొన్నా వారిని వారి బానిసత్వం నుంచి విడిపించి వారిని పోషించి తన కనుపాపులాగా వారిని కాపాడాడు. 105వ సంకీర్తన 13-15 చరణాలలో ఈ వచనాలు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను ఉద్దేశించి చెప్పిన మాట. వీరి ముగ్గురు ప్రవక్తలే, దేవుని చేత అభిషేకించబడిన వారు. వారిని ముట్టకూడదు, వారికి ఏ హాని చేయడానికి వీలు లేదు అని వారి పక్షంగా రాజులనే హెచ్చరించాడు. వారికి ఎవరినీ హాని చేయనివ్వలేదు. మత్తయి సువార్త 25వ అధ్యాయం 40వ వచనం. మనుషులందరికీ మేలు చేయాలని, ముఖ్యంగా క్రీస్తులో విశ్వాసులకు మేలు చేయాలని మనకు ఆజ్ఞ ఉంది. వారికి మనం చేసేది క్రీస్తుకు చేసినట్టే, ఎందుకంటే వారు ఆయన ఏకమై ఉన్నారు అని తెలుసుకున్నట్లయితే దేవుని బిడ్డలనే కాదు అన్య జనాంగానికి కూడా మేలు చేసేవారంగాను క్రీస్తు ప్రేమను చూపించేవారంగాను ఉంటే మనలను తన కనుపాప వలె కాపాడి క్షేమమును భద్రతను ఇచ్చేవాడు మన దేవుడు. ఆమేన్.